హాయ్ టు ఎవరివన్. ఈరోజు వీడియోలో కొత్తగా మారినటువంటి 10th క్లాస్ ఇంగ్లీష్ మనకి నెక్స్ట్ ఇయర్ సిబిఎస్ఈ 9th నుంచి 10th వరకు అప్గ్రేడ్ అయినటువంటి కొత్త టెక్స్ట్ బుక్స్ మనకి రాబోతున్నాయి. అందులో భాగంగా ఫస్ట్ యూనిట్లో ఉన్నటువంటి ఏ లెటర్ టు గాడ్ లెసన్ మనం ఇంతకుముందు వీడియోలో డిస్కస్ చేసుకున్నాం. ఈరోజు వీడియోలో అదే యూనిట్లో ఉన్నటువంటి డస్ట్ ఆఫ్ స్నో అనే పోయం ఏదైతే ఉందో ఆ పోయం గురించి ఈరోజు వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాం. ఇప్పుడు మనం డిస్కస్ చేసుకోబోతున్నటువంటి ఈ పోయం డస్ట్ ఆఫ్ స్నో. ఈ పోయం యొక్క పోయిట్ వచ్చేసరికి రాబర్ట్ ఫ్రాస్ట్. పోయిట్ అయినటువంటి రాబర్ట్ ఫ్రాస్ట్ ఎవరైతే ఉన్నారో ఆయన ఎక్కువగా మోస్ట్ ఆఫ్ ద పోయమ్స్ నేచర్ మీద, ప్రకృతికి సంబంధించినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి ఎక్కువగా పోయమ్స్ రాయటం జరిగింది. అందుకనే రాబర్ట్ ఫ్రాస్ట్ని నేచర్ పోయిట్ అని చెప్పేసి పిలవటం జరిగింది. ఇక మనం పోయంలోకి వెళ్ళిపోదాం. Dust of Snow, written by Robert Frost. The way a crow shook down on me, the dust of snow from a hemlock tree, has given my heart a change of mood and saved some part of a day I had ruled. ఇంకోసారి, the way a crow shook down on me, the dust of snow from a hemlock tree, has given my heart a change of mood and saved some part of a day ఐ హ్యాడ్ రూడ్. ఇది మనకి ఇక్కడ ఇచ్చినటువంటి పోయము. ఇక పోయం యొక్క మీనింగ్లోకి వెళ్ళిపోతే, ఈ పోయం చూడటానికి చిన్నగానే ఉంది, కానీ దీంట్లో రాబర్ట్ ఫ్రాస్ట్ తాను చెప్పదలుచుకున్నటువంటి విషయం ఏదైతే ఉందో అది చాలా లెంగ్దీగా అంటే అతి కొద్ది లైన్లోనే చాలా ముఖ్యమైన విషయాన్ని ఆయన విపులంగా ఇందులో చెప్పడం జరిగింది. అది ఒకసారి చూద్దాం. ద పోయం స్టార్ట్స్ విత్ ఏ సింపుల్ ఇన్సిడెంట్. ఈ పోయం ఏదైతే ఉందో అది ఒక చిన్న సంఘటనతో స్టార్ట్ అయింది. ఇట్ వాజ్ ఏ వింటర్ సీజన్. ఈ పోయంలో పోయిట్ మెన్షన్ చేసినటువంటి సీజన్ వచ్చేసరికి శీతాకాలము. ద పోయిట్ వాజ్ వాకింగ్ బై ద సైడ్ ఆఫ్ ఏ హెమ్లాక్ ట్రీ. హెమ్లాక్ అంటే మనకి ఒక పాయిజనస్ ట్రీ ప్లాంట్ ఏదైతే ఉందో దాన్ని మనం హెమ్లాక్ అని చెప్పేసి అంటాం. అది గ్లోజరీలు కూడా మనకి మీనింగ్ ఇచ్చారు. ఏ పాయిజనస్ ప్లాంట్ విత్ స్మాల్ వైట్ ఫ్లవర్స్. చిన్నగా తెల్లగా ఉన్నటువంటి ఫ్లవర్స్ ఉన్నటువంటి ట్రీ ఏదైతే ఉందో అదే మనకి హెమ్లాక్ ట్రీ. దాని వైపుగా ఆయన నడుచుకుంటూ వస్తూ ఉన్నాడు. ద పోయిట్ వాజ్ వాకింగ్ బై ద సైడ్ ఆఫ్ ఏ హెమ్లాక్ ట్రీ. యాజ్ ద పోయిట్ పాసెస్ బై, అలా ఆ చుట్టుపక్క నుంచి అలా వెళ్తూ ఉండగా, ఆల్ ఆఫ్ ఏ సడన్, అనుకోకుండా అకస్మాత్తుగా, ఏ క్రో షుక్ ద ట్రీ. ఆ చెట్టు మీద ఉన్నటువంటి క్రో ఏదైతే ఉందో అది చెట్టుని ఊపింది. మనకి ఎందుకంటే ఫస్ట్ 2 లైన్లో అలా ఇవ్వడం జరిగింది. ద వే అంటే ఆయన వెళ్ళే దారి, ఎక్రో ఒక కాకి, షిక్ డౌన్ ఆన్ మీ, ఆ ట్రీ ఏదైతే ఉందో మనకు ఇక్కడ మెన్షన్ చేసినటువంటి హెమ్లాక్ ట్రీ ఏదైతే ఉందో దాని మీద అది ఉండి ఆ చెట్టు కొమ్మ ఏదైతే ఉందో దాన్ని ఊపడం జరిగింది. అండ్ సమ్ ఫైన్ పార్టిసల్స్ అంటే చిన్న పార్ట్స్ అనమాట. ఆర్ ఫ్లేక్స్ ఆఫ్ స్నో ఫ్రమ్ ద ట్రీ ఫెల్ ఆన్ ద పోయిట్. ఆల్రెడీ అది వింటర్ సీజన్ అవ్వటం వల్ల, ఆల్రెడీ దాని మీద మంచు ఉండటం వల్ల ఆ కొమ్మని క్రో ఏదైతే ఉందో అది ఊపడం వల్ల దాని మీద ఉన్నటువంటి కొన్ని మంచి బిందువులు, తెల్లగా మంచు ముద్దలు ఏవైతే ఉన్నాయవి పోయిట్ మీద పడినాయి. ఇక్కడ మనకి మెన్షన్ చేసినటువంటిది ఏదైతే ఉందో ఆ హెమ్లాక్ వచ్చేసరికి, హెమ్లాక్ ఈజ్ ఏ పాయిజనస్ ప్లాంట్ విత్ స్మాల్ వైట్ ఫ్లవర్స్. దిస్ ప్లాంట్ ప్రొడ్యూసెస్ పాయిజనస్ జ్యూస్. ఈ యొక్క చెట్టు నుంచి పాయిజనస్ అంటే విషపూరితమైనటువంటి రసాయనాలు బయటకు వస్తాయి. ద క్రో అండ్ ద హెమ్లాక్ ట్రీ బోత్ సిగ్నిఫై సాడ్నెస్. ఇక్కడ మనకి పోయంలో ఉపయోగించబడినటువంటి క్రో కావచ్చు లేకపోతే హెమ్లాక్ ట్రీ ఏవైతే ఉన్నాయో ఈ రెండు కూడా సిగ్నిఫై సాడ్నెస్, విషాదాన్ని తెలియజేయడానికి ఉపయోగించబడినటువంటి ఆబ్జెక్ట్స్. గ్లూమ్ అండ్ మిస్ఫార్చ్యూన్ అట్ ద సేమ్ టైం. గ్లూమ్ అండ్ మిస్ఫార్చ్యూన్ అంటే బాధ లేదా దుఃఖము లేదా విషాదము. సో వీఆర్ అఫ్రైడ్ మేబీ సంథింగ్ బ్యాడ్ ఈజ్ గోయింగ్ టు హ్యాపెన్ విత్ ద పోయిట్. ఆ మాట తెలియగానే మనం ఏమనుకుంటామంటే పోయిట్కి సంబంధించి ఏదో జరగకూడదు ఏదైతే ఉందో అది జరగబోతుంది అని చెప్పేసి మనం అనుకుంటాం. కానీ సెకండ్ స్టాండ్ వచ్చేసరికి మనకి ఏం చెప్పారు అంటే, పోయిట్ హ్యాస్ గివెన్ మై హార్ట్ ఏ చేంజ్ ఆఫ్ మూడ్ అండ్ సేవ్డ్ సమ్ పార్ట్ ఆఫ్ ఎ డే ఐ హ్యాడ్ రూడ్. కానీ తర్వాత మనకి సెకండ్ స్టాండ్లో చెప్పిన దాని మీనింగ్ ప్రకారము వీ వర్ రాంగ్. ఏదో పోయిట్కి ఏదో చెడు జరగబోతుందని మనం అనుకున్న ఏదైతే ఉందో అది తప్పు. ద పోయిట్ క్లియర్స్ అవర్ డౌట్ హియర్. ఈ సెకండ్ స్టాంజాలో పోయిట్ మనకున్నటువంటి అనుమానం ఏదైతే ఉందో దాన్ని ఆయన క్లియర్ చేశారు. ఇన్ ది స్టాంజా we come to know that the incident indeed changed something for the poet.
పోయిట్కి జరిగినటువంటి ఈ సంఘటన అంటే ఆ కాకి ఆ బ్రాంచ్ ఏదైతే ఉందో కొమ్మని విదిల్చినప్పుడు ఆయన మీద పడినటువంటి ఆ మంచు ముక్కలు ఏవైతే ఉన్నాయో అవి చేంజ్డ్ మార్చడము సంథింగ్ ఫర్ ద పోయిట్లో ఉన్నటువంటి ఆ దృక్పథం ఏదైతే ఉందో దాన్ని మార్చింది. బట్ దట్ ఈజ్ ఫర్ ద గుడ్. ఆ జరిగినటువంటి సంఘటన ఏదైతే ఉందో అది పోయిట్ దృష్టిలో మంచిదే. ద ఫాల్ ఆఫ్ స్నో ఫ్లేక్స్ ఫ్రమ్ ద ట్రీ అప్లిఫ్టెడ్ ద పోయిట్స్ బ్యాడ్ మూడ్. ఇక్కడ ఆల్రెడీ మనం సెకండ్ లైన్లో మెన్షన్ చేశారు. ఏ చేంజ్ ఆఫ్ మూడ్, తన యొక్క మూడ్ ఏదైతే ఉందో దానిలో మార్పు వచ్చింది. ఎప్పుడైతే ఆ బ్రాంచ్ మీద నుంచి ఆ మంచు ముక్కలు తన మీద పడినప్పుడు అప్పుడే వెంటనే తనకు ఉన్నటువంటి ఆ రోజు తనకు జరిగినటువంటి సంఘటన ఏదైతే ఉందో ఆ మూడ్ నుంచి తను బయటికి వచ్చాడు. అంటే మనం ఏదైతే చెడు అనుకుంటున్నామో అది పోయిట్కి మంచి. ఇదే విషయాన్ని మనం ఇలా కూడా చెప్పుకోవచ్చు. ద పోయిట్ వాజ్ ఇన్ ఏ డిప్రెస్డ్ స్టేట్ దట్ డే. ఆ రోజు మనం మెన్షన్ చేసినటువంటి హెమ్లాక్ ట్రీ ఏదైతే ఉందో అటువైపుకి వచ్చేటప్పుడు పోయిట్ ఆ రోజు డిప్రెషన్లో ఉన్నటువంటి మూడ్లో ఉన్నాడు. అంటే ఆయన యొక్క పరిస్థితి బాగాలేదు, మానసిక పరిస్థితి. తో ద రీజన్ ఈజ్ అన్నోన్. ఆయన యొక్క పరిస్థితి ఎందుకు బాగోలేదని అనటానికి కారణం ఏదైతే ఉందో అది మనకు తెలియకపోయినా ఈ హ్యాడ్ ఏ రీగ్రెట్ అంటే పశ్చాత్తాపడటం. ఐ హ్యాడ్ రూడ్ అని లాస్ట్లో మనకు ఉపయోగించాడు. ఐ హ్యాడ్ రూడ్ మీన్స్ హెల్డ్ ఇన్ రీగ్రెట్ అంటే పశ్చాత్తాపడటం. ఇన్ హిజ్ మైండ్ దట్ ద హోల్ డే వుడ్ గో వేస్ట్. అతను ఏమనుకున్నాడంటే ఆ రోజు వచ్చేటప్పుడు ఆ రోజు తనకి జరిగినటువంటి బ్యాడ్ సంఘటన ఏదైతే ఉందో దానివల్ల ఈ రోజు మొత్తము వేస్ట్ అయిపోతుందేమో అని చెప్పేసి తను అనుకున్నాడు. కానీ ది స్మాల్ ఇన్సిడెంట్ మార్గ మధ్యంలో అతను వచ్చేటప్పుడు ఆ హెమ్లాక్ ట్రీ కింద తనకు జరిగినటువంటి సంఘటన ఏదైతే ఉందో మేడ్ హిమ్ గ్లాడ్ మీన్స్ హ్యాపీ. అతన్ని సంతోషపడేలా చేసింది. అంతకుముందు వరకు బాధగా ఉన్నాడు, కానీ ఇప్పుడు తనకు జరిగినటువంటి సంఘటన ఏదైతే ఉందో దానివల్ల అప్పుడు అతను సంతోషంగా ఉన్నాడు. ఇట్ హెల్ప్డ్ హిమ్ ఎంజాయ్ ద రెస్ట్ ఆఫ్ ద డే. ఆ జరిగినటువంటి సంఘటన ఏదైతే ఉందో అది ఆయనకి సహాయం చేసింది. ఏ విధంగా అంటే రెస్ట్ ఆఫ్ ద డే, ఆ డేలో మిగిలిన భాగం ఏదైతే ఉందో అది సంతోషంగా ఉండేలా చేసింది ఆయన్ని. అండర్స్టాండబుల్లీ ద పోయిట్ దెన్ డిసైడెడ్ టు ఫర్గెట్ ద రీగ్రెట్స్ ఆఫ్ లైఫ్. సో ఫైనల్గా పోయిట్ చెప్పేది ఏంటంటే మనకి మన జీవితంలో జరిగినటువంటి విషాదాలు ఏవైతే ఉన్నాయో ఆ విషాదాలని మనం మర్చిపోవాలి. మన జీవితంలో జరిగినటువంటి విషాదాలు ఏవైతే ఉన్నాయో వాటిని మనం మర్చిపోవాలి. అండ్ ఫాలో ద పాత్ ఆఫ్ హీలింగ్ ఆఫ్ హిస్ ఇన్నర్ సోల్. హీలింగ్ అంటే మానిపోవడం. మనకి ఏదైనా గాయం తగిలితే నెమ్మదిగా మానిపోతూ ఉంటుంది. కాబట్టి మనకు జరిగినటువంటి విషాదాలు ఏవైతే వాటిని మర్చిపోయి మనం అనుసరించాలి. పాత్ మీన్స్ దారి. ఏ దారి అంటే మన యొక్క ఇన్నర్ సోల్ ఏదైతే ఉందో అది చెప్పేటువంటి దారిని. అంటే జీవితంలో తప్పనిసరిగా ఈ యొక్క బ్యాడ్ థింగ్స్ ఏవైతే ఉన్నాయో మనకి జరుగుతూ ఉంటాయి, కానీ వాటిని తలుచుకుంటూ బాధపడటం కన్నా వాటి తర్వాత రాబోయే విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిని గురించి ఆలోచిస్తూ ముందుకు వెళ్ళిపోవాలి అని చెప్పేసి ఈ చిన్ని పోయంలో డస్ట్ ఆఫ్ స్నో అనే పోయంలో రాబర్ట్ ఫ్రాస్ట్ మనకి ఈ విషయాల్ని చెప్పడం జరిగింది. ఇది మనకి డస్ట్ ఆఫ్ స్నో అనే పోయంకు సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్. ఐ హోప్ మీ అందరికీ కూడా అర్థమై ఉంటుంది అని అనుకుంటున్నా. ఛానల్ కనుక ఎవరైనా మొదటిసారి చూస్తూ ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లాగే వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. మీరు చేసే ఒక లైక్ కానీ మీరు చేసేటటువంటి షేర్ ఏదైతుందో దానివల్ల నాకు మంచి ఎంకరేజ్మెంట్ వస్తుంది. భవిష్యత్తులో ఇంకొన్ని మంచి వీడియోలు చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఇంకొక మంచి వీడియోలో ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్. హ్యావ్ ఎ గుడ్ డే.